సో మీరు అబ్రాడ్‌లో ఉన్నారా? మీ ప్రాపర్టీ సేల్ కానీ, రీసేల్ కానీ చేయాలి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం మళ్ళీ మీరు 4-5 లాక్స్ ఖర్చు పెట్టి ఇండియా లేదా హైదరాబాద్‌కి రావాలని టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ వీడియో మీ అందరి కోసమే. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో మనం ఏదైనా ప్రాపర్టీ కొనుక్కునే ముందు కొనుక్కునే పర్సన్ లేకుండా కూడా మనకి ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. సో దానిలో భాగంగా మనము ఆ కొనుక్కునే పర్సన్స్ లేనప్పుడు ఈ ఫార్మ్ 32 అనేది ఇంట్రడ్యూస్ చేసి ఆ కొనుక్కునే పర్సన్ యొక్క ఫోటో, అలాగే థంబ్ ఇంప్రెషన్, అతని బయోడేటా, అలాగే కింద సిగ్నేచర్ పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అతని తరపున ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ వస్తే కింద మనకి ఫోటో పెట్టి అతని యొక్క బయోడేటా, థంబ్ ఇంప్రెషన్, అలాగే ఇక్కడ సిగ్నేచర్ పెట్టి ఈ ఫార్మ్ 32ని మనం షేర్‌డీడ్‌లో అటాచ్ చేసి ఇస్తే మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ ప్రాపర్టీ ఆ పర్సన్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. లేకుండా కూడా ప్రాపర్టీ అనేది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్, మీ అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ ఏందంటే ఏదైనా ప్రాపర్టీ అమ్మేటప్పుడు ఆ పర్సన్ లేకుండా కూడా మనం ఎలా రిజిస్ట్రేషన్ చేయొచ్చు అనేది ప్రాసెస్ ఒకసారి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది, చూద్దాం. సో జనరల్‌గా మనకి అమ్మే పర్సన్ ఎక్కడైనా మనకి యూఎస్‌లో ఉన్నాడు అనుకోండి. సో ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మెంబర్స్‌కి ఎవరికైనా కానీ జీపీఏ ఇవ్వాల్సి ఉంటుంది, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. సో ఇక్కడ అమ్మే పర్సన్ అలాగే జీపీఏ ఇచ్చిన పర్సన్ ఇద్దరి కాంబినేషన్‌లో ఇక్కడ జీపీఏ డాక్యుమెంట్ మనం రెడీ చేసి సో అమెరికాకి పంపాల్సి ఉంటుంది. మనం కొరియర్ ద్వారా ఈ జీపీఏ డాక్యుమెంట్‌ని పంపాలన్నమాట. లైక్ మనము ఈ విధంగా ఒక జీపీఏ డాక్యుమెంట్‌ని వాళ్ళకి కొరియర్ రూపంలో పంపిస్తే అక్కడ వాళ్ళు ఆ కంట్రీలో వాళ్ళు నోటరీ చేపించి ఈ విధంగా వాళ్ళ కంట్రీ యొక్క లోగో కానివ్వండి, ఈ విధంగా నోటరీ చేపించి ప్రతి పేజ్లో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ప్రతి పేజ్లో సిగ్నేచర్ చేసి ఈ డాక్యుమెంట్ని మళ్ళీ వాళ్ళు మనకి ఇండియాలో కొరియర్ చేయాలి. కొరియర్ చేసిన తర్వాత ఇండియాకి వచ్చిన ఈ కొరియర్ ఈ విధంగా ఉంటుంది. మనకి జనరల్గా కొరియర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ కొరియరు అలాగే ఈ జీపీఏ డాక్యుమెంట్ రెండు తీసుకెళ్ళి మన ప్రాపర్టీ ఏ ఏరియా లిమిట్స్లో ఉందో ఆ ఏరియా యొక్క సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వెళ్ళాలి. లైక్ మనకి రంగారెడ్డి అయితే మనకి మియాపూర్లో ఉంటుంది, అలాగే మనకి కంది అయితే సంగారెడ్డి అయితే కంది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈ రెండు పేపర్స్ తీసుకెళ్ళి మనము వ్యాలిడేషన్ చేయించాల్సి వస్తుంది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనకి ఏదైతే కొరియర్ వచ్చిందో ఈ కొరియర్ పై ప్యాకింగ్ అనేది మనం ఎక్కడ కూడా పడేయకూడదు. ఇది కంపల్సరీ, ఇది అక్కడ చూపిస్తేనే మనకి వ్యాలిడేషన్ అవుతుంది. ఇది చూపించలేదనుకోండి వ్యాలిడేషన్కి వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయరనమాట. కంపల్సరీ ఇది చూపించాలి, ఎందుకంటే ప్రూఫ్ ఇదే మనకి. సో అక్కడ మనము ఆ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈ జీపీఏ డాక్యుమెంట్ని వ్యాలిడేషన్ చేయించిన తర్వాత వాళ్ళు తరువుగా చెక్ చేసి అంతా ఓకే అనుకున్నప్పుడు ఈ జీపీఏ డాక్యుమెంట్ బ్యాక్ సైడ్ అనేది వాళ్ళు ఒక నెంబర్, మనకి సీరియల్ నెంబర్, ఒక కోడ్ ఇస్తారు. ఈ కోడ్ ద్వారానే మనము స్లాట్ బుక్ చేసుకోవడం, చాలా అమౌంట్ కట్టుకోవడము ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని ద్వారా ఇది మనకి స్లాట్ బుక్ అయ్యి రిజిస్ట్రేషన్ అనేది కూడా ఈజీగా జరిగిపోతుంది. సో ఆ ప్రాపర్టీ అమ్మే పర్సన్ లేకుండా కూడా ఈజీగా మనము ప్రాపర్టీ అనేది సేల్ చేసుకునే విధానము ఈ సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అబ్రాడ్లో ఉన్న ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.